టిడి జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితం ఒకరోజు వారు ఫోన్ చేసి ఇట్లా కమిటీ ఉందండి, మిమ్మల్ని కాటగడ్డ ప్రసాద్ గారు రికమెండ్ చేశారు, మీరు కూడా ఉంటే బాగుండు అని అన్నారు. ఏం కమిటీ అంటే ఎన్టీఆర్ కమిటీ. ఎన్టీఆర్ కమిటీ అంటే తప్పకుండా ఉంటాను అన్నాను. ఎన్టీఆర్ గారు నాకు 1977 నుంచి పరిచయం. నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు. నేను అప్పుడు ఆంధ్రజ్యోతి నుంచి వెలువడే జ్యోతిచిత్రలో హైదరాబాద్ సినిమా రిపోర్టర్గా ఉండేవాడిని. 10-15 ఇంటర్వ్యూలు వారితో చేశాను. ఆ అనుభవం ఉంది. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఎన్టీఆర్ కమిటీలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు 2 పుస్తకాలు జర్నలిస్ట్ మిత్రుడు విక్రమ్ తీసుకువచ్చారు. ఆ తర్వాత భగీరథ్ గారు ఒక పుస్తకం ఏమైనా తీసుకొద్దాం, ఏదైనా చెప్పండి అంటే అప్పుడు సినిమా రాజకీయం కలిపి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాము. సినిమా అంతా మీరు చూడండి, రాజకీయం అంతా విక్రమ్ గారు చూస్తారంటే సరే అని వర్క్ మొదలుపెట్టాం. వర్క్ మొదలుపెట్టిన తర్వాత రామారావు గారితో కలిసి నటించినటువంటి నటీనటులు, ఆయనతో సినిమాలు తీసినటువంటి నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ కూడా తీసుకోవటం జరిగింది. ఎవరైతే లేరో వాళ్ళు రామారావు గారి గురించి చెప్పినటువంటి వ్యాసాలు పాత పత్రికలను సేకరించి అందుట్లోంచి తీసుకోవటం జరిగింది. రామారావు గారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది శకపురుషుడు. శకపురుషుడు అన్న పేరు కూడా నేనే పెట్టాను. అప్పట్లో ఆ కమిటీలో శకపురుషుడు కాకుండా 2-3 పేర్లు వేరే మిత్రులు సజెస్ట్ చేశారు. మా చైర్మన్ గారు ఏంటంటే, ఎవరినైనా మీ అభిప్రాయం చెప్పండి, మెజార్టీ అభిప్రాయం ప్రకారం వెళదామన్నారు. న్యాయంగా మెజార్టీ అభిప్రాయం శకపురుషుడు రాలా, కానీ నేను వదిలిపెట్టలా. ఒక మెసేజ్ పెట్టి శకపురుషుడేంటి, యుగ పురుషుడేంటి ఇచ్చిన తర్వాత మిగతా సభ్యులంతా కూడా నాతో ఏకీభవించారు. ఆ తర్వాత రోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి సమావేశంలో, సార్ ఇట్లా మేము బుక్ అనుకుంటున్నాము, శకపురుషుడు అనే పేరు పెడదాం అనుకుంటున్నా అంటే ఆయన భుజం తట్టి బాగుంది అదే పెట్టండి అన్నారు. సో అలా ఆ శకపురుషుడు పెట్టిన తర్వాత హైదరాబాదులో ఆ పుస్తకాన్ని విడుదల చేశాం. ఆ పుస్తకం ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయింది. అనేక దేశాల్లో మా చైర్మన్ జనార్దన్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎన్టీఆర్ కమిటీకి ఒక గుర్తింపు, గౌరవం శకపురుషుడి వల్లనే వచ్చిందని నేను గట్టిగా చెప్పగలను. ఆ తర్వాత మళ్ళీ ఒకానొక సందర్భంలో సార్ ఒక ఐడియా వచ్చింది, అది పుస్తకంగా వేస్తే బాగుంటుందేమో అన్న. ఏంటి చెప్పండి అన్నారు. రామారావు గారికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయి, అనేకమైనటువంటి పత్రికలు, అనేకమైనటువంటి జర్నలిస్టులు చేశారు. ఆ ఇంటర్వ్యూలన్నీ కలిపి ఒక్క చోట ఉంటే చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరైనా కూడా పరిశోధన చేయటానికి వీలుగా ఉంటుందని మా చైర్మన్ గారికి చెప్పంగానే చాలా బాగుంది ఆలోచన, మొదలు పెట్టండి అన్నారు. అలా మొదలుపెట్టాం. నిజంగా ఎంత శ్రమ పడ్డామంటే శకపురుషుడికి 1 సంవత్సర కాలం పట్టింది, తారక రామంకి 10 నెలలు పట్టింది. ఈ సందర్భంగా ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. మా జర్నలిస్టు మిత్రులు చాలామంది, ఏమండి సంవత్సరాల తరబడి మీరు ఈ వర్క్ చేస్తున్నారు, ఈ పుస్తకాలు రాసినందుకు మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారండి అని.
డబ్బుల సమస్య ఉందండి. ఒక కమిటీ, ఆ కమిటీ ఏది కావాలన్నా మా చైర్మన్ పెడతాడు. డబ్బులు ఎందుకు అడుగుతాం? డబ్బులు లేదండి, రామారావు గారిని భవిష్యత్తు తరాలకు చూపెట్టాలనే ఆలోచన మా చైర్మన్ గారిది. ఆలోచన నాకు నచ్చింది, అందుకనే మేము పనిచేస్తున్నాము, డబ్బులు సమస్య లేదు అని అన్నాం. తర్వాత మా ఆఫీస్ కానీ, నాతో పాటు గౌతమ్ పనిచేసేవాడు కానీ, శకపురుషుడు తర్వాత నేను ఏం చేయగలనో, ఎలా చేయగలనో మా చైర్మన్ గారికి పూర్తిగా నమ్మకం వచ్చినట్టుగా ఉంది. తారక రామన్ గురించి ఆయన ఎప్పుడూ ఏ రోజున అడగల. పుస్తకం అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి చూస్తాను అని మాత్రం అన్నారు. ఆయనకి అంత నమ్మకం. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పగలను. నేను జర్నలిస్టుగా 47వ సంవత్సరం. నేను ఏ వర్క్ చేసినా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేస్తాను తప్ప, నేను చేశాను కాబట్టి నేను ఎక్కువ ప్రాజెక్ట్ కావాలి, మిగతా వాళ్ళని తక్కువ చేయాలనే స్వార్థం ఏ రోజు నాకు ఉండదు. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. తారక రామం వచ్చిన తర్వాత, తారక రామానికి ముందు కూడా ఏం పేరు పెడదామంటే తారక రాముడు, తారక రామం, తారక మంత్రం, తారక రామము అనగానే అందరూ యునానిమస్గా ఎస్ తారక రామం అన్నారు. శకపురుషుడు తర్వాత ఈ పుస్తకం అవుతున్నప్పుడు మధ్యలో ఒకానొక రోజు మా చైర్మన్ గారు నేను కూర్చుంటే, సార్ నేను ఇవాళ ఒక మాట చెప్తాను అన్నా. ఏమి చెప్పండి అన్నా. శకపురుషుడిని మించి తారక రామానికి మంచి పేరు వస్తుందండి అన్న. ఆ మాట ఇవాళ నిజమైందని చెప్పగలను. ఇంతమంది వక్తలు తారక రామన్ గురించి చెబుతుంటే అది నా గొప్పతనంగా నేను భావించటం లేదండి. 1950 నుంచి రామారావు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, తారక రామం అని నేను పేరు పెట్టిన తర్వాత అన్నగారి అంతరంగం పెట్టింది మా చైర్మన్ గారే. అంతరంగాన్ని ఆవిష్కరించే పని తారక రామన్ చేస్తుంది. జొన్నమిత్తులు గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, విద్యాధర్ గారు కానీ, మా సుందర్రావు గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, వీళ్ళంతా మాట్లాడింది కూడా రామారావు గారు 1950 నుంచి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ఆర్టికల్స్లో ఎంత స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో చివరి వరకు అవే కొనసాగినాయి. ఆయన ఆలోచనలో ఎక్కడ తర్వాత జీవితంలో కాంప్రమైజ్ కానటువంటి నటుడు, వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాకు అంత నమ్మకం. నేనన్నా కూడా అంత బాగా అభిమానించేవాళ్ళు. 1983లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో జ్యోతిచిత్రం ఉండేది, ఈనాడు నుంచి సితారా వచ్చేది. కానీ జ్యోతిచిత్రం ఎప్పుడూ నంబర్ 1గా ఉండేది. నంబర్ 1 సర్క్యులేటెడ్, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు ఫిల్మ్ వీక్లీ అని ఉండేది. దానికి రిప్రజెంటేటివ్గా హైదరాబాద్లోనే ఉండేవాడిని. ఎప్పుడు ఏ సందర్భంలో రామారావు గారిని ఇంటర్వ్యూ అడిగినా నో అని అనలా. నాకు అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. చాలా గౌరవించేవాడు. సీఎం అయిన తర్వాత ఇంటర్వ్యూ అడిగితే, ఏం బ్రదర్ మామూలు ఇంటర్వ్యూ ఏంటి, వాటిని బ్రేక్ఫాస్ట్కి రమ్మనండి. నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ అనుభవాలను నేను మర్చిపోలేను. ఒక మహానుభావుడిని నా తరంలో నేను చూసిన వ్యక్తిని, నటుణ్ణి భావితరాలకు అందించాలనే స్ఫూర్తి మా చైర్మన్లో ఉండటం అనేదే నాకు బాగా నచ్చింది. అందుకనే ఎంత శ్రమైనా సరే మేము చేసాం. తారక రామం ఇవాళ ఎవరు చూసినా కూడా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు. చూసారా? ఆ మాట విన్న తర్వాత మేము పడ్డ శ్రమంతా కూడా మర్చిపోయాం. ఆ తృప్తి చాలు. ఏ మనిషి అయినా, నిన్న మొన్న ఎవరో చెప్పారు, వెళ్ళేటప్పుడు ఎవరు ఏమి తీసుకెళ్ళరు. మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో మన తర్వాత మిగిలేది వర్క్ అదే. ఎంత డబ్బు సంపాదించావు అనేది కాదు,
నువ్వు ఏం చేశావు, నీ తర్వాత ఏం మిగిల్చావు అనేదే దాన్నే నేను నమ్ముతాను. ఆ నమ్మకంతోనే తారక రామం తీసుకొచ్చాము. మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ.